బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మనం ఇస్లామియా ఆరాధనలు పుస్తకంలో శుచి శుభ్రతలు అనే ఒక అంశంలో వుజూ వివరణ టాపిక్లో మనం తెలుసుకుందాం. వుజూ గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు మనం వుజూ చేయటం ఫర్జు విధి, వుజూ చేయటం ఫర్జు విధి అన్న సంగతి ఖురాన్ హదీసుల ద్వారా బోధపడుతుంది. దివ్య ఖురాన్లో అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు: విశ్వసించిన ప్రజలారా, మీరు నమాజు కొరకు లేచినప్పుడు మీ ముఖాలను, చేతులను, మోచేతులను వరకు కడుక్కోండి. తలను చేతులతో స్పృశించండి. కాళ్ళను చీలమండల వరకు కడుక్కోండి. ఖురాన్ సూరా నెంబర్ 5 ఆయత్ నెంబర్ 6. వుజూ లేకపోతే నమాజ్ అంగీకరించబడదు. హజరత్ అబూ హురైరా రజియల్లాహు తఆలా కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: మీలో ఎవరి వుజూ అయినా భంగమైతే లేదా అసలు వుజూ లేకపోతే అతను సరికొత్తగా వుజూ చేసుకున్నంత వరకు దేవుడు అతని నమాజును స్వీకరించాడు. బుఖారీ, ముస్లిం. వుజూ విశిష్టత. హజరత్ అబ్దుల్లా సనాబజీ రజియల్లాహు తఆలా కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు: దాసుడు వుజూ చేస్తూ పుక్కిలించి ఊసినప్పుడు అతని నోట్లోని పాపాలన్నీ రాలి పడతాయి. సుబ్హానల్లా. ముక్కు చీదగానే ముక్కులోని పాపాలన్నీ దూరమైపోతాయి. మొహం కడుకున్నప్పుడు మొహం మీది పాపాలన్నీ తొలగిపోతాయి. ఆఖరికి అతని కనురెప్పల క్రింది నుండి కూడా పాపాలు రాలి క్రింద పడతాయి. సుబ్హానల్లా. తర్వాత అతను తన చేతుల్ని కడుక్కున్నప్పుడు అతని చేతుల నుండి పాపాలు తొలగిపోతాయి. సుబ్హానల్లా. ఆఖరికి చేతి గోళ్ళ క్రింద నుండి కూడా పాపాలు రాలి పడతాయి. తలను స్పృశించినప్పుడు తల నుండి పాపాలు తొలగిపోతాయి. ఆ సమయంలో అతని చెవుల నుండి కూడా పాపాలు రాలిపోతాయి. తర్వాత కాళ్ళ పాపాలు తొలగిపోతాయి. కాళ్ళ గోళ్ళ క్రింద నుండి కూడా పాపాలు దూరమవుతాయి. ఆ తర్వాత దాసుడు మస్జిద్కు వెళ్ళి నమాజ్ చేసుకుంటే అది అతని పరలోకపు అంతస్తులు పెరగటానికి ఇంకా ఎక్కువ దోహదకారి అవుతుంది. పళ్ళు తోముకోవడం, మిస్వాక్. నెంబర్ 1, ప్రతి నమాజుకు ముందు మిస్వాక్ చేయడం ఉత్తమం. సుబ్హానల్లా. నిద్ర లేచినప్పుడు వుజూ చేసుకునే ముందు మిస్వాక్తో నోరు శుభ్రం చేసుకోవాలి. ముస్లిం. మిస్వాక్ పనుదోము పుల్లతో నాలుకను కూడా తోముకొని శుభ్రం చేసుకోవాలి. ముస్లిం. వుజూ చేసుకునే మస్నూన్ పద్ధతి. వుజూ లేకుండా నమాజ్ నెరవేరదు. నెంబర్ 1, వుజూ ప్రారంభించే ముందు బిస్మిల్లాహ్ అని పఠించాలి. బుఖారీ షరీఫ్. నెంబర్ 2, చేతుల్ని మణికట్ల వరకు 3 సార్లు కడుక్కోవాలి. అబూదావుద్. 3 సార్లు నీటితో పుక్కిలించాలి. తిర్మిజీ. 3 సార్లు ముక్కులోని నీరు ఎక్కించుకొని చీదాలి. బుఖారీ, ముస్లిం, అబూదావుద్. 5, రెండు చేతులతోనూ 3 సార్లు మొహం కడుక్కోవాలి. బుఖారీ. ఒక దోసిలి నీళ్లను గడ్డం క్రింద పోనిచ్చి చేతి వేళ్లతో గడ్డాన్ని దువ్వాలి. ఖిలాల్ చేయాలి. కుడి చేతిని మోచేయి సమేతంగా 3 సార్లు కడగాలి. బుఖారీ, ముస్లిం. తర్వాత ఎడమ చేతిని కూడా మోచేయి సమేతంగా 3 సార్లు కడగాలి. బుఖారీ, ముస్లిం. చేతి వేళ్ల మధ్య ఖిలాల్ దువ్వడం చేసుకోవాలి. అబూదావుద్. ఉంగరం తొడుక్కొని ఉంటే దాన్ని కదపాలి. తలను ముందు నుండి 2 చేతుల్లో స్పర్శిస్తూ చేతుల్ని మెడ వరకు తీసుకెళ్ళాలి. అక్కడి నుంచి చేతుల్ని తిరిగి మొదలు పెట్టిన దగ్గరికి తీసుకుని రావాలి. ఆ విధంగా చేస్తే ఒకసారి మసాహ్ చేసినట్టు. బుఖారీ, ముస్లిం. 2 చెవులను లోపల నుంచి బయటకు నుంచి ఒకసారి స్పర్శించాలి. కుడికాలు చీలమండ వరకు 3 సార్లు కడగాలి. బుఖారీ, ముస్లిం. తర్వాత ఎడమకాలు కూడా చీలమండ వరకు 3 సార్లు కడగాలి. కాలి వేళ్ల మధ్యన ఖిలాల్ చేయాలి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఏ వ్యక్తి అయినా వుజూ చేసిన తర్వాత ఈ క్రింది దువా పఠిస్తే అతని కోసం స్వర్గానికి ఉన్న 8 ద్వారాలు తెరవబడతాయి. సుబ్హానల్లా. అతను తాను కోరిన ద్వారం గుండా స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. ముస్లిం. వుజూ తర్వాత చేసే దువా.
అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు వఅష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వరసూలుహు అల్లాహుమ్మ అజ్అల్ని మినత్ తవ్వాబీన అల్లాహుమ్మ అజ్అల్ని మినత్ తవ్వాబీన వజ్అల్ని మినల్ ముతతహ్హిరీన్. ముస్లిం తిర్మిజీ. అల్లా తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని, ఆయన ఒక్కడేనని, ఆయనకు సాటి రాగల వారెవరు లేరని నేను సాక్ష్యమిస్తున్నాను. ఇంకా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దేవుని దాసుడు మరియు దైవభక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని కూడా నేను సాక్ష్యం పలుకుతున్నాను. దేవా, నన్ను పశ్చాత్తాపం చెందేవానిగా, పరిశుభ్రతను పాటించేవానిగా చెయ్యి. వుజును భంగపరిచే విషయాలు. వుజు 4 విషయాల వల్ల భంగమవుతుంది. నెంబర్ 1, మలమూత్ర మార్గాల గుండా ఏదైనా వస్తువు విసర్జించబడటం. బుఖారి. మత్తు లేక అపస్మారక స్థితికి లోనవడం, గాఢ నిద్ర. వస్త్రం అడ్డం లేకుండా మర్మంగాన్ని ముట్టుకోవటం. తిర్మిజీ. ఒంటె మాంసం తినటం వల్ల. 4 పాయింట్స్. గమనిక. ఏ కారణాల మూలంగానైతే ఉసుల్ భంగం అవుతుందో వాటి మూలంగా వుజు కూడా భంగమవుతుంది. ఉదాహరణ సంభోగం, బహిష్టు స్రావం మొదలగునవి. వుజుకు సంబంధించిన ఆదేశాలు. నెంబర్ 1, ఒక వుజుతో ఎన్ని నమాజులైనా చేసుకోవచ్చు. ముస్లిం. కడగవలసిన అవయవాల్లో గోరంత భాగం పొడిగా ఉన్నా మళ్ళీ సరికొత్తగా వుజు చేయవలసి ఉంటుంది. ముస్లిం. వుజులో అవసరానికి మించి నీళ్లు వాడకూడదు. అహ్మద్. జిగటగా ఉండే పదార్థాలు తిన్నప్పుడు లేదా త్రాగినప్పుడు వుజులో నోటిని నీళ్లతో పుక్కిలించాలి. వుజు తర్వాత ఒక చేతి వేళ్లను మరో చేతి వేళ్లలోనికి జొప్పించకూడదు. గోళ్లకు రంగు వేసుకొని వుజు చేస్తే ఆ వుజు నెరవేరదు. తిర్మిజీ. నెక్స్ట్ టాపిక్ అండి, టైమింగ్ గురించి మనం చదువుకుందాము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. జజాకల్లాహు ఖైరన్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో.